JSW ఛానల్. ఈ రోజు మన గుంటూరు డిస్ట్రిక్ట్ కి ఐఏఎస్ ఆఫీసర్ గా వర్క్ చేసి పదవి విరమణ పొంది ప్రజలకి సేవ చేయాలనే సంకల్పంతో రాజకీయ రంగ ప్రవేశం చేసిన వి రామాంజనేయులు గారు ఈ రోజు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే మరికొన్ని విషయాలను ఈ రోజు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. JSV టీవీ ప్రేక్షకులకు కూడా నమస్కారం సార్. మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా వర్క్ చేసి కూడా రాజకీయంలోకి రావాలి అనే ఒక ఆలోచన మీకు ఏ విధంగా కలిగింది? అది కూడా తెలుగుదేశం పార్టీలోకే రావాలని ఎలా అనిపించింది? ఇప్పుడు అంబేద్కర్ గారు ఒక విషయం చెప్పారు. పొలిటికల్ పవర్ ఇస్ ది మాస్టర్ కీ ఫర్ సక్సెస్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సో ఏదైనా ప్రజలకు మేలు చేయాలంటే పాలసీలు ముఖ్యం. సో ఈ పాలసీలు చేయాలంటే ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులకే అవకాశం ఉంది. సో నేను జిల్లా కలెక్టర్గా ఆ విధానాలను అమలుపరిచేటటువంటి ఒక అడ్మినిస్ట్రేటర్గా పనిచేశాను. సో ఇక్కడ ఏంటంటే విధానాలు రూపొందించే దాంట్లో ఇప్పుడు ప్రజల యొక్క మనల్ని కోరుతున్నాం. సో ప్రజలు అంగీకరించి మనల్ని గెలిపించినప్పుడు వాళ్ళకి ఏ రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయొచ్చో మనకు ఈజీ అవుతాయి. ఫర్ ద లాస్ట్ 35 years నేను అడ్మినిస్ట్రేటర్గా ఉన్నాను కాబట్టి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఏ స్కీముల వల్ల ప్రజలకు మేలు జరుగుతుంది, ఇంకా ఆ స్కీముల్లో మెరుగైనటువంటి వసతులు ఏంటి అన్నటువంటి విషయం మీద ఒక అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా రాజకీయం అనేటువంటిది ఒక మాస్టర్ కీలాగా ఉపయోగపడుతుంది అన్నటువంటి ఆలోచనతో రాజకీయాల్లోకి రావడం జరిగింది. వై ఐఎమ్ ఇన్ తెలుగుదేశం అన్నటువంటి దానికి మీరు తెలుగుదేశం వ్యవస్థాపన చూస్తే నందమూరి తారక రామారావు గారు ఆ రోజు తన సంపదను తన వైభవాలను అన్నీ విడిచి ప్రజల కోసం మేలు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించారు. తెలుగుదేశం పార్టీ స్థాపనకు ముందు ప్రజలకు ఆహారం అంటే రెండో రకమైనటువంటి ఆహారం, పేద ప్రజలకి, ధనవంతులకు ఒక ఆహారం. అంటే ఆ రోజుల్లో పేదలు 90% ఉన్నటువంటి ప్రజలు నూకలు, జొన్నలు, కొర్రలు ఇట్లాంటి ముతక ధాన్యం తినేవారు. 10% ఉన్నటువంటి ధనవంతులు మరి నాణ్యమైనటువంటి వరి అన్నం తినేవారు. సో ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో దేశానికి అప్పటికే స్వతంత్రం వచ్చి 50 సంవత్సరాలు అయినా ఏనాడు కూడా ప్రజలకు సంబంధించి, ప్రజల ఆహారానికి సంబంధించి, ముఖ్యంగా పేదల ఆహారాలకు సంబంధించినటువంటి ఆలోచన చేయలే. కానీ నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాతే 2 రూపాయల కిలో బియ్యం పెట్టి అందరూ కూడా ఒకే రకమైన అన్నం తినాలని పేద ప్రజల కడుపు నింపినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఒక అంశంగా మేము తెలుగుదేశం పార్టీని ఎన్నుకోవాల్సి వచ్చింది. రెండవది, ఆ రోజుల వరకు మనకు పేదలకు ఇళ్ళు అంటే గుడిసెలే. మరి గుడిసెల్లో ఉన్నటువంటి పేదల్ని పక్కా ఇళ్ళలోకి మార్చినటువంటి ఘనత కూడా తెలుగుదేశం పార్టీదే. అట్లా డాక్రా సంఘాలు పెట్టి మహిళలకు సాధికారతను ఇచ్చినటువంటి ఆయన ఎన్టీ రామారావు గారు మహిళలకు ఆస్తి హక్కు ఇచ్చి సమానత్వాన్ని చాటితే చంద్రబాబు నాయుడు గారు డాక్రాలు పెట్టి, డాక్రా సంఘాలు పెట్టి మహిళలకు సాధికారతను ఇచ్చారు, ఎంపవర్మెంట్ ఇచ్చారు. సో ఈ రకంగా చెప్పాలంటే మహిళల రిజర్వేషన్లు కావచ్చు, మహిళలకి స్థానిక సంస్థల్లో ప్రవేశం కావచ్చు, తర్వాత ఏదైనా ఒక కార్యక్రమం అంటే అభివృద్ధి, సంక్షేమం రెండు కూడా సమానంగా చూడాలి అనేటువంటి తపనున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి నా 35 సంవత్సరాల పరిపాలనలో నేను ఏదైనా చేయలేదు అనుకుంటే ఆ చేయడానికి అవకాశం ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి తెలుగుదేశం పార్టీలో నేనున్నాను. సార్, ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేసింది. సంవత్సరానికి కుటుంబంలో 3 గ్యాస్ సిలిండర్లని, కుటుంబంలో 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క మహిళకి 1500 నెలకి ఇస్తుంది. చాలా వరకు ఇప్పుడు అన్ని చోట్ల ఏంటంటే ఆంధ్రప్రదేశ్ చాలా వరకు అప్పుల ఆంధ్రప్రదేశ్గా మారిపోయింది అన్నారు. ఇలాంటి టైంలో ఇప్పుడు మీ ప్రభుత్వం రిలీజ్ చేసిన మేనిఫెస్టో ఇచ్చిన అమలు చేయడానికి అసలు సాధ్యమేనా, లేకపోతే ప్రజల్ని ఏదో మభ్య పెట్టడానికి చేస్తున్నారు? అది అమలు పరచడానికి వీలున్నటువంటిది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి సంపద సృష్టించడం తెలుసు, ఆదాయాన్ని ఎలా తీసుకురావాలో స్టేట్కి ఆయనకు తెలుసు. మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తారు.
అమరావతిలో ప్రజా బడ్జెట్ నుంచి మనం ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు. మరి ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టుకోకుండా అక్కడ ఆస్తి విలువను ఎకరా 60 లక్షలు ఉంటే 6 కోట్లకు తీసుకెళ్ళాడు. అట్లాగే కియా మోటార్ తెచ్చాడు. కియా మోటార్ కూడా ప్రజా పద్దు నుంచి ప్రజా బడ్జెట్ నుంచి పైసా ఖర్చు పెట్టాడు. మరి అక్కడ 40,000 రూపాయల ఎకరాన్ని 4 లక్షల నుంచి 40 లక్షలు తెచ్చాడు. అంటే సంపదను సృష్టించడం అనేటువంటిది చంద్రబాబు నాయుడుకి సాధ్యమవుతుంది. కాబట్టి సంపద సృష్టించినప్పుడు ఆ సంపదను ప్రజలకు పంచడానికి చంద్రబాబు నాయుడు గారికి హక్కు ఉంది, అర్హత ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి సంపద సృష్టించడం చేత కాదు. అప్పులు తీసుకొని వచ్చి సంక్షేమాన్ని పెడతామనడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 70% పోలవరాన్ని కంప్లీట్ చేసి 23 ప్రాజెక్టులు ఇరిగేషన్ ప్రాజెక్టులు కంప్లీట్ చేసి 8 లక్షల ఎకరాలకు కొత్త ఆయి కట్టించి 32 లక్షల ఎకరాలకు స్థిరీకరణ చేసి దాదాపుగా 65,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి సంక్షేమం కోసం ఎస్సీలకు 27 పథకాలు, బీసీలకు 30 పథకాలు, మైనార్టీలకు 9 పథకాలు, కాపులకు 5 పథకాలు, మొత్తం కలిసి ఇతర వర్గాల వాళ్ళందరూ కలుపుకుంటే 120 పథకాలు అమలుపరిచాడు. ఆయన చెప్పని కూడా చేశాడు. సిమెంట్ రోడ్లు ఎవరైనా అనుకున్నారు? స్వతంత్రం వచ్చిన తర్వాత సిమెంట్ రోడ్లు ఉన్నది మనకు 20,000 అయితే ఆయన ఒక్క 4 సంవత్సరాల్లో 25,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్డు చేశారు. కాబట్టి ఏదైనా ఎల్ఈడి బల్బులు మనం ఊహించామా? తెలుగుదేశం పాలన జరిగింది కదా. కాబట్టి ఏదైనా చేయాలి అనుకుంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక విజన్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఏదైతే బాబు సూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ దీంట్లో మేము అప్పులు చేయాల్సిన పనిలే, సంపద సృష్టిస్తాం. మాకు 965 కిలోమీటర్లు సీ కోస్ట్ ఉంది. ఒక జిల్లాలో ఒక పోర్ట్ కడితే డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ 5 లక్షల మందికి ఉపాధి లభిస్తుంది. మేము పోర్ట్లు అమ్ముకోవడానికి లేము. మా ప్రభుత్వంలో పోర్ట్లు నిర్మించాం, పోర్ట్లు ప్రైవేట్ వాళ్ళని ప్రోత్సహించాం. కానీ ఈ ప్రభుత్వంలో పోర్టుల్ని ప్రైవేట్ వాళ్ళకి దారదత్తం చేస్తున్నారు. కాబట్టి మాకు వనరుల్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసు, ఆ వనరుల ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రజలకు అందించడం తెలుసు. కాబట్టి మా ప్రణాళికలో ఎలాంటి లోపం ఉండదు. మా మేనిఫెస్టోలో ఏదైతే పెట్టామో తప్పనిసరిగా గతంలో మేము డాక్రాలు పెట్టి 10 రూపాయలు కూడా చూడనటువంటి ఒక మహిళకు ఒక 100 రూపాయలు నోటిస్తే అలా ఇలా తిప్పిది ఎంత నాయన అని అడిగినటువంటి పరిస్థితుల నుంచి బ్యాంకులకు వెళ్ళి 1,00,000, 2 లక్షలు డాక్రా సంఘాల ద్వారా డబ్బు తెచ్చి 10 మందికి పంచేటటువంటి విధానాన్ని మేము నేర్పాము. తెలుగుదేశమే నేర్పింది. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలిసి ఒక నిర్ణయం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1 కోటి పేద కుటుంబాలకి లక్షాధికారులు చేయాలి, చేసి తీరుతాం. సార్, ఇప్పుడు చంద్రబాబు గారు మహిళలకి ఉచిత బస్సు అనే కాన్సెప్ట్ కూడా తీసుకొస్తున్నారు. అయితే అది ఆల్రెడీ తెలంగాణలో అమలైన తర్వాత కొన్ని చోట్ల గొడవల కారణం వల్ల ఇప్పుడు ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది. ఇప్పుడు అదే కాన్సెప్ట్ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో కూడా పెడితే ఆ వ్యతిరేకత అనేది వస్తే దాన్ని మనం ఎలా సొల్యూషన్ చేస్తారు సార్? వ్యతిరేకత అనేది ఇప్పుడు అక్కడ ఫ్రీ అనేటువంటిది, ఇప్పుడు ఒక ఆర్టీసీ అనేది ఒక రవాణా సంస్థ, దాన్ని నడవడానికి దానికి నిధులు కావాలి. ఆర్టీసీకి నిధులు సమీకరించి వాళ్ళు నడపడానికి వీలుగా పరిస్థితులు కల్పించాలి. తెలుగుదేశం పాలనలో కూడా ఆర్టీసీకి అనేక రాయితీలు ప్రకటించారు, దానికి కార్పస్ ఫండ్ ఇచ్చారు, 1,000 కోట్ల రూపాయలు డబ్బు ఇచ్చి బడ్జెట్ నుంచి ఇచ్చి ఆర్టీసీని కాపాడాము. కాబట్టి ఆ రోజు ఆర్టీసీ నిలబడగలిగింది. ఇక్కడ మనకేంటంటే ఆర్టీసీకి ఉపయోగించినటువంటి పనులకి డబ్బులు చెల్లించక రాజకీయ కార్యకలాపాలకి ఆర్టీసీ బస్సులు వాడతారు. మరి వాడినప్పుడు వాటి డబ్బులు చెల్లించాలి కదా. చెల్లించినప్పుడు ఏమైపోతుంది? అవి కుంటుపడిపోతాయి. ఆ కుంటుపడిన ప్లేసుల్లో మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఉచితాలు అనేటప్పటికీ అవి నడవలేని పరిస్థితి. కాబట్టి వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు కూడా మన రాష్ట్రంలో ఆర్టీసీ కోలుకోలేనటువంటి స్థితిలోకి జగన్మోహన్ రెడ్డి నెట్టేశాడు. మళ్ళీ ఇప్పుడు ఆర్టీసీని పునర్నిర్మాణం చేసి వాళ్ళకి తగినటువంటి నిధులు ఇచ్చి వాళ్ళు నడపగలిగినటువంటి పరిస్థితుల్లో మనం ఫ్రీ అనేటువంటిది చేస్తాం తప్ప మనం వ్యవస్థను ఎలా నడపాలో తెలుగుదేశానికి తెలుసు. కాబట్టి వ్యవస్థని
కుంటుపడేటట్టు చేయడం అనేటువంటిది మా డిక్షనరీలో లేదు. వ్యవస్థల్ని నడపడంలో చంద్రబాబు నాయుడు తిట్టారు. సార్, మీరు పత్తిపాడు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. మీ యొక్క రాజకీయ కార్యాచరణ ఎలా ఉండబోతుంది సార్? సరే, మేము అప్పుడు ఆల్రెడీ 5 నెలల నుంచి పత్తిపాడు నియోజకవర్గం అంతా కూడా సుడిగాల పర్యటన చేస్తున్నాం. ఇప్పటికే అన్ని గ్రామాల్లో తిరిగాము. ఇంకొక 6-7 గ్రామాలు ఉన్నాయి. అవి కూడా రేపు ఈ నెల ఆఖరిలోపు కానీ మార్చి 4వ తేదీలో కంప్లీట్ చేస్తాం. మేము వెళ్ళినటువంటి ప్రతి చోట కూడా బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మేము ఏం చేయబోతున్నాము అనే విషయాల మీద స్పష్టత ఇచ్చాము. సో ప్రజలు కూడా గత 4 సంవత్సరాలు 9 నెలల కాలంలో వైసీపీ ప్రభుత్వం ఏ రకంగా ప్రజా వ్యవస్థను నాశనం చేసింది, వాళ్ళకున్న స్కీములు ఎలా రద్దు చేసింది, ప్రజా కుటుంబాల మీద ఎంత అప్పుమవుతుంది, ఇవన్నీ విషయాలు విడమర్చి చెప్పడం వల్ల ప్రజలు ఈ రాష్ట్రానికి తప్పకుండా వాళ్ళ కుటుంబ భవిష్యత్తు కోసం, పిల్లల భవిష్యత్తు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రానికి గౌరవప్రదమైనటువంటి రాజధాని కోసం, ఈ రాష్ట్రానికి ఆర్థికపరమైనటువంటి రాజధాని కోసం తెలుగుదేశమే మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు. దానికి తోడు పవన్ కళ్యాణ్ గారు కూడా కలిశారు. కాబట్టి తప్పకుండా ప్రజలు అఖండ మెజార్టీని తెలుగుదేశానికి, పవన్ కళ్యాణ్కి ఏర్పాటు చేసే సంకేత ప్రభుత్వం.